Please subscribe to 7 Media. రితేష్ రాణా జోనర్ అంటారు దీన్ని. ఐఎమ్ ఏ ఫ్యాన్, నేను పెద్ద ఫ్యాన్ రితేష్కి. ఎప్పటి నుంచి చెప్తున్నాను ఈ టీంకి కానీ ఇది కానీ. బేసికల్గా ఒక డైరెక్టర్ వచ్చి సత్యాన్ని హీరోగా పెట్టి ఒక ఫ్లైట్లో ఒక 80 to 90% సినిమా ఉంటుంది అని చెప్తే, టు బీ వెరీ ఆనెస్ట్ 10లో 9 మంది చేయరు. బట్ విత్ ద టేస్ట్, చెర్రీ గారికి ఉన్న టేస్ట్ కానీ ఆయనకున్న ప్యాషన్ టువర్డ్స్ ద ఫిలిం అండ్ ఆల్ ఈ ఫిలిం చేయడం జరిగింది. అండ్ ఈక్వల్గా అంతే సక్సెస్ఫుల్గా కూడా అయింది. కొంచెం రితేష్ రాణా యూజువల్గా నేను కొంచెం సింపుల్గానే వస్తాను. జస్ట్ ఈ బట్టలన్నీ కూడా రితేష్ రాణా జోనర్ బట్టలు ఇవన్నీ తేజ్ అయినంత. సో కొంచెం కొత్తగా రావడానికి ట్రై చేశాను. అండ్ సత్య గురించి మాట్లాడాలి. నాకు ఒంగోలు గిత్త షూటింగ్ అనుకుంటా, అంతే కదా సత్య? ఒంగోలు గిత్తప్పుడు ఒక వ్యక్తి క్యారవాన్ బయట అటు ఇటు తిరిగేస్తున్నాడు గుంటూరు మిర్చి యార్డ్లో. రా అని చెప్పేసి మామూలుగా క్యారవాన్లో కూర్చొని మేము మాట్లాడడం మొదలెట్టుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటికీ సత్య డెవలప్మెంట్ కానీ, సత్య గ్రో అయిన విధానం కానీ చాలా కష్టపడి వచ్చాడు. ఈరోజు స్టేజ్ మీద నుంచొని 20 years అయిపోయింది వచ్చి. కళా వర్కింగ్కి ఏడీగా చేసినప్పటి నుంచి తెలుసు నాకు, అప్రెంటిస్ చేసిన దగ్గర నుంచి. కంగ్రాచులేషన్స్ సత్య, ది డే వెరీ బిగ్ డే ఫర్ యూ. ఐఎమ్ సూపర్ హ్యాపీ ఫర్ యూ. అలానే ఇంకా రితేష్ గురించి రితేష్ నాకు ఎంత ఇష్టం అంటే, నాకు అసలు మొత్తం కథ చెప్తాడు బేసికల్లీ, కానీ ఏం చెప్పకపోయినా పలానా డేట్స్ ఉన్నాయి అంటే నేను వచ్చి రితేష్ కోసం సినిమా ఎప్పుడు చేస్తాను. ఈరోజు నేను నెక్స్ట్ ఫర్దర్గా కూడా నాకేం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. రితేష్ ఎనీ టైం కాల్ అవే నేను. అలానే చెర్రీ గారికి కూడా ఇట్స్ లైక్ మోర్ లైక్ ఫ్యామిలీ దిస్ థింగ్. అండ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అట్లనే ఎవరైతే టార్గెట్ ఆడియన్స్ ఉంటారో, ఐ మీన్ 18 to 16 to 20-21 years వాళ్ళందరూ కూడా ఈ సినిమాని బాగా లైక్ చేస్తున్నారు. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ సత్య తను అండూ చేసుకొని మళ్ళీ చేశాడు. అగైన్ వీళ్ళిద్దరు కాంబినేషనే చాలా డెడ్లీ ఉంటుందండి. వీళ్ళిద్దరూ ఒక విచిత్రంగా పనిచేస్తారు, విచిత్రంగా అవుట్పుట్ వస్తుంది వీళ్ళిద్దరిది. అండ్ బేసికల్గా పడదు అదేనేమో, కెమిస్ట్రీ లేకపోవడం వాళ్ళ కెమిస్ట్రీ ఏమో ప్రాబబ్లీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈరోజు చాలాసేపు మాట్లాడాను. యూజువల్ కన్నా కూడా 3 థ్యాంక్ యూలు ఉంటాయి. నాకే చాలా ఆనందంగా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు కూడా థ్యాంక్ యూ అజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు చెర్రీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. రితేష్ రాణా గారిది ఒక కైండ్ ఆఫ్ ఫిలిం అని అందరికీ తెలుసు. యుఎస్ నుంచి కొన్ని ఫోన్స్, బెంగళూరు నుంచి కొన్ని ఫోన్స్ రితేష్ రాణా గారికి ఎప్పుడూ స్టాండర్డ్గా నాకు వస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు నాకు పరిచయం. ఆయన ఫిలిం కోసం ఎదురు చూస్తుంటారు. ఇది అవుట్ అండ్ అవుట్ రితేష్ రాణా గారి స్టాంప్ తోటి, సిగ్నేచర్ తోటి వచ్చిన సినిమా. అలాగే సత్య గారికి కైండ్ ఆఫ్ కామెడీకి ఒక బంచ్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. వీళ్ళు కలిస్తే ఈ సినిమాని థరోగా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. అయితే ఇందులో ఫస్ట్ హాఫ్ చాలా అద్భుతంగా ఎంజాయ్ చేసామని కొంతమంది అంటే, ఇది ఇప్పుడు ఎలాగైతే ఆడియన్స్లో ఒక జనరేషను, యూత్ జనరేషన్ ఉన్నారో, మన జనరేషన్లో కూడా ఇప్పుడు నేను చూస్తున్న క్రమంలో ఇప్పుడు కూడా అదే జనరేషను, అద్భుతమైన జనరేషన్ వచ్చారు. వాళ్ళు ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ని పట్టుకోగలుగుతున్నారు. అంటే వాళ్ళు దే ఆర్ ఎక్స్పోజ్డ్ టు వరల్డ్ సినిమా, దే ఆర్ ఎక్స్పోజ్డ్ టు లోకల్ సినిమా, దే ఆర్ ఎక్స్పోజ్డ్ అమాంగ్ ది ఫ్రంటియర్స్ ఆఫ్ ది లాంగ్వేజ్. మనకు ఉన్నటువంటి దే క్రాస్డ్ ది బ్యారియర్స్. అటువంటి జనరేషన్ ఇప్పుడు వచ్చారు. వాళ్ళు ఏంటంటే దే ఆర్ ఏబుల్ టు గ్రాస్ప్ అండ్ క్యాచ్ ది, అంటే వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళంతా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు ఈ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ని. అంటే ముందు అర్థమైతే కదా ఎంకరేజ్ చేయగలిగేది. అర్థం అవటానికంటే అర్థమయ్యేంత అద్భుతమైనటువంటి ఒక మైండ్ సెట్ ఉండాలి కదా. ఆ మైండ్ సెట్తో ఉన్న జనరేషను అందరూ ఇక్కడ రావటం, ఎడ్యుకేటెడ్ అవటం, ఎక్స్పోజ్డ్ పీపుల్ అవటం, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కూడా వాళ్ళతో సమానంగా కంపీట్ చేయటం, ఈ జనతోటి అటువంటి ప్రశ్నలు అడగటం, ఆ ప్రశ్నల ద్వారా వీళ్ళని ఆడియన్స్కి దగ్గర చేయటం, ఇవంతా చేస్తున్నందుకు ప్రెస్ అండ్ మీడియాకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. ఇవాళ ఈరోజు ఈ సినిమాకు ఒక పాజిటివ్ వైబ్ వచ్చిందంటే కేవలం
ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్నా కూడా ఇంత అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని చెప్పేది మీరే. మౌత్ పీస్ అంటాం కదా, ఆ మౌత్ పీస్ మీరే కదా. అటువంటి ఎంకరేజ్మెంట్ మీ నుంచి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆల్రెడీ స్టాండర్డ్గా ఉన్నారు ఆడియన్స్, డైరెక్టర్ గారికిన్నో హీరోకిన్నో, అందులో డౌట్ ఏం లేదు. వాళ్ళు ఎలా ఉన్నా సినిమా ఇప్పుడు బిగ్ హీరోస్కి ఎలాగైతే ఒక ఫ్యాన్ బేస్ ఉంటుందో అలాగే డైరెక్టర్ గారికిన్నో హీరోకి ఒక ఫ్యాన్ బేస్ ఉన్నారు. వాళ్ళు ఎలాగో చూస్తారు. కానీ మనం మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు సెకండ్ హాఫ్ ఉంది, ఫస్ట్ హాఫ్ అద్భుతం ఉంది, సెకండ్ హాఫ్ ఉంది, ఆ పిల్లలు లైక్ చేస్తున్నారు. అంటే పిల్లల్ని తీసుకెళ్ళాలంటే పిల్లలు విడిగా వెళ్ళలేరు, ఫ్యామిలీస్ వెళ్ళాలి. ఇట్స్ నాట్ ఏ ఫ్యామిలీ మూవీ. అప్పుడు యూత్ చూసినప్పుడు ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు ఫోన్లు చేసినప్పుడు నేను ఒకటి అడిగా, మీరు మ్యారీడ్ కదా, మ్యారేజ్ అండి, పిల్లలు ఉన్నారు, కిడ్స్ని తీసుకుని వెళ్తే వాళ్ళు కిడ్స్ విల్ ఎంజాయ్ డిపెండింగ్ ఆన్ దేర్ ఏజ్. వాట్ ఐఎమ్ సెయింగ్, వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆ ఫైట్స్ అవి ఒక కైండ్ ఆఫ్ పెద్ద సినిమాలు చూసే ఫైట్స్ లాగా ఇది ఒక టిపికల్ వే ఆఫ్ ఫైట్స్ని ఎంజాయబుల్గా, ఎందుకంటే ఇప్పుడు జనం అంటే వీడియోస్ చూసేటువంటి ఫైరింగ్ వీడియోసు, సూపర్ మ్యాన్లు, బ్యాట్మెన్ చూసేటువంటి జనరేషన్ కాబట్టి ఇది ఒక కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇదంతా పాజిటివ్ వైబ్స్. ఇవి ఇట్లాగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదే కాదు ఇంకా 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 ఇట్ పికప్ అవుతుంది. అందుకనే రోరింగ్ అనేటువంటి మాట కరెక్ట్ దీనికి. ఇట్స్ ఓన్లీ రోరింగ్, నౌ ఇట్ హ్యాస్ టు రన్. రోరింగ్ తర్వాత రన్నింగే కదా, ఫస్ట్ రోరింగ్ ఈజ్ అన్ ఇండికేషన్. థ్యాంక్ యూ సో మచ్. రోరింగ్ తర్వాత ఫస్ట్ రోరే కదా, ముందు అడిగే ఒకటి వేసిన తర్వాత రోరింగ్ తర్వాత రన్నింగ్. ఆ రన్నింగ్ ఊపందుకునేలాగా మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని మా చెర్రీ గారికి, ఆయన అంత అంటే ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిలిం అని ఏదో మాట వాడారు. అంటే మనం చూడండి కొత్తగా ఒక ధైర్యంగా చేసేదాన్ని ఎక్స్పెరిమెంటల్ అంటారేమో, మరి ఆ రకంగా చూస్తే ఇది ఎక్స్పెరిమెంటల్నే. రితేషే ఒక ఎక్స్పెరిమెంటు, ఆయన ఒక మ్యాజిక్. సో అది మరి ఇంక ఆయన తీసే సినిమా ఎక్స్పెరిమెంట్ కాకపోతే ఇంకేమవుద్ది అంచేత అలాంటి ఎక్స్పెరిమెంట్ని ఎవరో ఒకళ్ళు వెనకాల ఎక్స్పెరిమెంట్ నువ్వు చేయి నేను ఉంటాను ఒకడు ఉండాలి కదా, ఎవరో ఒకళ్ళు వెనకాల. ఎక్స్పెరిమెంట్లు ఎన్నైనా మన బుర్రలో ఉండొచ్చు. ఆ బుర్రని ఒక పాండోరా బాక్స్ లాగా దాన్ని ఐడెంటిఫై చేసిన చెర్రీ గారికి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మా అజయ్ గారికి, మా చచ్చయ్య గారికి, అందరికీ కూడా మరోసారి థ్యాంక్స్ చేస్తూ మా తేజకి థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. రైట్ ఫ్రమ్ బిగినింగ్ డిజిటల్ మీడియా నుంచి మేము చేసిన రీల్స్ కానీ కంటెంట్ కానీ చాలా బాగా జనాల్లోకి తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. అలాగే సినిమాకి ఫస్ట్ మమ్మల్ని నమ్మి రితేష్ దినాది కాంబినేషన్ నమ్మి వచ్చిన ప్రేక్షకులందరికీ నిన్న థియేటర్స్కి వెళ్ళినప్పుడైతే వాళ్ళ రెస్పాన్స్ చూసి నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. కళ్ళలో నీళ్ళు వచ్చినాయి నాకు నిజంగా, ఎందుకంటే వాళ్ళు నన్ను పట్టుకుని అసలు వదలలేదు. వాళ్ళ ప్రేమ అసలు తట్టుకోలేకపోయాను నిజంగా, అంత ప్రేమ చూపించారు. థ్యాంక్స్ అండి. సేమ్ అలాగే నాకు కూడా ఉంటుంది మీ మీద. అలాగే ఇప్పుడు ఇందులో నాతో పనిచేసిన ఆర్టిస్టులు కిషోర్ అన్న, మా ఇద్దరు కాంబినేషన్, నేను కిషోర్ అన్నతో ఏ కాంబినేషన్ చేసినా నాకు చాలా ఎంజాయ్ చేస్తాను, అసలు అది వర్క్లా ఉండదు. మా టైమింగ్ ఆన్ స్పాట్ ఇంప్రవేషన్స్ కానీ అవన్నీ కానీ చాలా ఎంజాయ్ చేస్తాను. అలాగే ప్రేక్షకులు కూడా దాన్ని బాగా ఎంజాయ్ చేశారు. అలాగే అజయ్ అన్న, నేను నిజంగానే 20 years అయింది వచ్చి ఇండస్ట్రీకి. 20 years ఈ జర్నీలో అంటే చాలామంది ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు హీరో అవుతున్నాం అంటే నాకు వచ్చిన సపోర్ట్ నా హీరోల దగ్గర నుంచి కానీ మా ఇలాగే కో ఆర్టిస్టులు ఫస్ట్ నుంచి నాకు ప్రతి విషయంలోని ఫోన్ చేసి ఏదైనా చిన్న డౌన్ అయినా సరే, ఒక ఫ్లాప్ వచ్చినా, నేను డల్లో ఉన్నా సరే ఫోన్ చేసి ఎంతో ధైర్యం ఇచ్చిన నాకు అజయ్ అన్న నిజంగా నాకు సొంత అన్నలాగా. ఇంకా అలాగే రితేష్, మా ఇద్దరు కాంబినేషను, తను ఒక స్పెషల్ క్యారెక్టర్ డిజైన్ చేసి స్పెషల్ టైమింగ్ ఉంటుంది. సో రితేష్, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఫస్ట్ హీరో ఎవరు వద్దన్నా సరే నువ్వు ధైర్యంగా ముందుకు వచ్చావు, థ్యాంక్ యూ. అలాగే చెర్రీ గారి కంటే కూడా ఫస్ట్ అనన్యకి థ్యాంక్స్ చెప్పాలి. అనన్య మొత్తం సినిమా అంతా తనే దగ్గరుండి చూసుకుంది. థ్యాంక్ యూ సో మచ్ అనన్య. అలాగే నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది, నువ్వు చాలా పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నీ ఫాలోఅప్ కానీ ప్రతిదీ దగ్గరుండి ఇంచు చూసుకున్నాం. అలాగే మా సెట్ డిజైన్ చేసిన శ్రీనివాస్ గారికి, విఎఫ్ఎక్స్ రిషికేష్ గారికి, కెమెరామెన్, ఇది చిన్న సినిమా అయినా సరే ప్రతి ఫ్రేము లైటింగ్ దగ్గర నుంచి ప్రతి ఫ్రేము దగ్గరుండి డిజైన్ చేసిన మా సురేష్ సారంగ్ గారికి థ్యాంక్ యూ. అలాగే కాలభైరవ అన్న, ఇందులో ఒక కొత్త టైప్ ఆఫ్ మ్యూజిక్, కొంచెం వాకల్ ఎక్కువ ఇచ్చిన మ్యూజిక్ని కొత్తగా ప్రయోగించాం. బేసిక్గా సినిమా అంతా ఎక్స్పెరిమెంట్, వాకల్స్ ఎక్కువ ఉండి ఒక కొత్త మ్యూజిక్ని పెట్టారు. సో కాలభైరవ అన్నకి అందరికీ థ్యాంక్ యూ. అలాగే ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ గారికి, ఇంకెవరిని మర్చిపోయాను, ఫైట్ మాస్టర్ అంజీ గారు చాలా కష్టపడ్డాడు, అంటే నా చేత ఫైట్లు చేయించడానికి చాలా కష్టపడ్డాడు. అలాగే మా డ్యాన్స్ మాస్టర్ విజయ్ పోలాకి,
ప్రొడక్షన్ సో థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సత్య గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదే ఇవాళ నిజంగానే చాలా బాగా అనిపించింది. ఇంకా ఏం మాట్లాడాలో తెలియదు, అందరూ మా టీం గురించి అంతా చెప్పేశారు. సో మెయిన్గా మాట్లాడాలంటే ఇప్పుడు సత్య 20 years అన్నాడు, నేను చెరి గారిని కలిసి 10 years అవుతుంది ఈ ఇయర్కి 26. సో 2016లో ఫస్ట్ టైం నేను వచ్చి మతవాళ్ళరా అనే స్టోరీ చెప్పాను. సో మతవాళ్ళరా అనే స్టోరీ అసలు తీస్తారు అంటే బేసిక్గా నేను రాసే స్టోరీలు ఎవరన్నా తీస్తారా అని కూడా నాకు డౌట్ ఉండేదండి. కానీ ఆయన అది తీసి బేసిక్గా నచ్చి అంటే ఒక 3 years పట్టింది అనుకోండి రిలీజ్ టైం కానీ. బట్ ఎనీవేస్ మాలాంటి టీంని నన్ను ఎంకరేజ్ చేసి 2019లో నాకు ఒక డెబ్యూ ఇచ్చారు. నాతో పాటు నా టీం కూడా చాలామంది అందరికీ డెబ్యూ ఇచ్చారు. సో ఆల్వేస్ ఐఎమ్ గ్రాటిట్యూడ్ ఫర్ చెరి గారు. అండ్ దాని తర్వాత నేను అంటే నాకు మామూలుగా కొంచెం రొటీన్ కాకుండా కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చేయాలని ఎప్పుడు ఉంటుంది. సో అది ఎప్పుడు చెప్పినా కూడా నాకంటే ఎక్కువ ఆయన ఎక్సైట్ అయ్యి ఆ సినిమాలన్నీ చేశారు ఇప్పటిదాకా. సో హ్యాపీ బర్త్డే చేశాను, వర్కౌట్ అవ్వలేదు. దాని తర్వాత మళ్ళీ మతవాళ్ళరా 2 చేసాం. సో చేశాక హిట్ అయింది కాబట్టి మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేయబుద్ధి అయింది, సరే అని మళ్ళీ ఈ స్టోరీ చెప్పాను. సో చెప్పినప్పుడు ఏంటంటే ఫస్ట్ అంటే ఇది ఎలా చేద్దాం ఏంటంటే మాకు ఇప్పుడున్న దీనికి మాకు ఒక బడ్జెట్ ఉంటుంది, ఒకటి దీని ఉంటుంది. అంతలో ఎంతవరకు బాగా చేయగలం ఏం చేయగలం అనేదే మేమంతా చూసాం అనమాట. సో దీంట్లో మెయిన్గా నేను చెప్పుకోవాల్సింది మా టీం అనమాట. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై టీమ్. నా డైరెక్షన్ టీం సోమ, ప్రభవ్, విక్రమ్ అండ్ కౌశిక్, వీళ్ళు నలుగురే. బేసిక్గా ప్రతి సినిమాకి ఈజీగా ఒక 10 మంది ఉంటారు, కానీ మేము ఏంటంటే వీళ్ళతోనే మేనేజ్ చేసి మేము చేస్తాం. అండ్ నెక్స్ట్ ఈ ఐడియా ఇచ్చిన జయేంద్ర అనమాట. సో స్టోరీ ఐడియా అండ్ ఇచ్చి వీ బీన్ ట్రావెలింగ్ సిన్స్ 2 years. సో ఫైనలీ తనకు కూడా ఇది వచ్చింది, సో తనకి థ్యాంక్స్. అండ్ ఆల్సో తేజ. సో మీరనే ఇప్పుడు నా మూవీకి సంబంధించి కాస్ట్యూమ్స్ నుంచి దాని తర్వాత డీటెయిలింగ్ కానీ ఆర్ట్ కానీ ప్రొడక్షన్ డిజైన్ కానీ అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి సో ఆల్వేస్ ఈజ్ విత్ మీ. ప్రతి డిపార్ట్మెంట్ బేసిక్గా మేము ఆల్రౌండర్ అని పిలుచుకుంటూ ఉంటాం తేజని. సో అన్ని డిపార్ట్మెంట్స్లో తన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో తేజకు థ్యాంక్స్. అండ్ మ్యూజిక్ వచ్చేసి భైరవ అనమాట. సో భైరవకి నాకేంటంటే ఇప్పుడు ఒక సింక్ కుదిరింది, ఇప్పుడు వెళ్ళి ఏమి చెప్పే పని ఉండదు, రీల్ పంపిస్తుంటే తను నన్ను అర్థం చేసుకోగలడు అనమాట. సో భైరవ దీంట్లో ఏదో కొత్తగా ఫాంక్ మ్యూజిక్ అంటది, నాకు ఈ మూవీతో తెలిసింది. సో అది ఇచ్చాడు, అది మూవీస్లో ఇదే ఫస్ట్ టైం అన్నారు. సో భైరవకి థ్యాంక్స్. అండ్ మా ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ గారికి, ఆయనకి థ్యాంక్స్. బేసిక్గా ఏమన్నా ఎడిటింగ్ అది ఉంటే ఆయన ఏసీని తీయరు, సార్ నేనే తీద్దాం సార్ ఇది తీద్దాం అంటే లేదు ఇది బాగుంటుంది అని పెడుతూ ఉంటారు ఆయన. అండ్ నెక్స్ట్ మా ప్రొడక్షన్ డిజైనర్ నాని శ్రీనివాస్ గారు. అండ్ ఈ ఫ్లైట్ సెట్ కానీ ఆ కార్గో సెట్ కానీ మ్యాక్సిమం మాకున్న దీంట్లో ఎంతవరకు బాగా చూపెట్టగలమో వీ ట్రైడ్ ఇట్. అండ్ నెక్స్ట్ హృషికేష్ గురించి చెప్పాలి. సో ఈజ్ ద విఎఫ్ఎక్స్ సూపర్వైజర్. సో ఈ మూవీ బేసిక్ మాకున్న విజన్ కానీ అది కానీ చాలా ఎక్కువ ఉండింది, మాకున్న బడ్జెట్ ఒక లిమిటెడ్ ఉండింది. అంతలో ఎంతవరకు మేము మ్యాక్సిమం తేయగలము అనేది మేము ట్రై చేసాం అనమాట. సో మీరు చూసే సీక్వెన్స్ అవన్నీ కూడా ఏంటంటే బేసిక్గా సీక్వెన్స్ మేము నవంబర్లో స్టార్ట్ చేసాం, దానికి ఒక 4 to 5 months పడుతుంది అని చెప్పి దాన్ని బట్టి ప్లానింగ్ చేసుకొని అవి చేసాము. సో ఐ హోప్ యూ లైక్ ద విఎఫ్ఎక్స్ పార్ట్. అండ్ నెక్స్ట్ మా ఫైట్ మాస్టర్ రంజీ గారికి, ఆయనకి థ్యాంక్ యూ. అంటే ఒక లిమిటెడ్ స్పేస్లో కొంచెం బేసిక్గా ఒక మొక్కబాట్ పెట్టి ఒక సీక్వెన్స్ కూడా ప్లాన్ చేసాం. ఆ లిమిటెడ్ స్పేస్లో నాకు యాక్షన్ సీక్వెన్స్ కావాలంటే దాని తగ్గట్టు పాపం కష్టపడి బ్లాకింగ్ ఫ్రేమింగ్ అది చేశారు. సో ఏ ఫిలిం కన్నా బేసిక్గా టీమ్ అనేది ఇంపార్టెంట్. సో ఐ లవ్ మై టీమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ స్టేయింగ్ బిహైండ్ మీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్టర్స్. సో అందరు యాక్టర్స్కి పేరున థ్యాంక్ యూ. వెనల్ కిషోర్ గారికి, కబీర్ సింగ్ గారికి, రియా అండ్ అజయ్ గారు. అండ్ నెక్స్ట్ సత్య గురించి బేసిక్గా సత్య అంటే ఇష్టం. ఆ ఇష్టం నేను ప్రతి సినిమాలో చూపెడుతూనే ఉన్నాను, ఈ సినిమాలో ఇంకొంచెం ఎక్కువ చూపెట్టాను. సో మీ అందరికీ అది నచ్చి ఉంటుంది అనుకుంటున్నా. అండ్ నిన్న బేసిక్గా మేము థియేటర్స్ అన్నిటికీ వెళ్ళాము. సో వెళ్ళిన తర్వాత బేసిక్గా మా సినిమాలు కానీ మా కాంబినేషన్ కానీ లేదా మా టీంని కానీ నమ్మిని ఫస్ట్ డే వచ్చి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రివ్యూస్ ఫస్ట్ డే వచ్చి చూసిన ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా బెటర్గా ఫీడ్బ్యాక్ తీసుకుంటాను, అన్నీ తీసుకుంటాను, ఇంకా బెటర్గా మీకు మూవీస్ నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ రితేష్. మెయిన్గా సారీ ఒకటి చిన్నది. సో చెరి గారితో పాటు హేమలత గారికి థ్యాంక్స్ అండ్ ఆల్సో నవీన్ గారు, రవి గారు, వీళ్ళ నలుగురికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ వచ్చిన సక్సెస్కి. అండ్ అఫ్ కోర్స్ ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ వీ హ్యావ్ ఏ Q&A సెషన్ విత్ మీడియా. ప్రశ్నలు సమాధానాలు అన్న కార్యక్రమంలోకి మనం ఇప్పుడు వెళ్ళిపోదాము. సో ముందుగా జెట్లీని ఇంత మంచి స్టార్ట్ ఇచ్చిన ప్రేక్షకులకి చాలా థ్యాంక్స్.
అండ్ ఇటువంటి ఎక్స్పెరిమెంటల్ సినిమాని మీ ముందుకు తీసుకొచ్చి మళ్ళీ ఇంకోసారి సక్సెస్ ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి, చెర్రీ గారికి అండ్ హేమలత గారికి చాలా థ్యాంక్స్. అండ్ అంత కాంపాక్ట్ ప్లేసెస్లో కూడా అంత అద్భుతమైన ఫ్రేమ్స్ ఇచ్చిన మా సురేష్ అన్నకి, అండ్ దాన్ని ఎన్హాన్స్ చేసే విధంగా అండ్ నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళిన రిషికేష్ గారికి విఎఫ్ఎక్స్ త్రూ, అండ్ సెట్స్ అన్నీ చాలా బాగా డిజైన్ చేసి ఎంత ఫాస్ట్గా ఇచ్చిన మా శ్రీనివాస్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ అండ్ డైలాగ్స్ విషయంలో కానీ, లిరిక్స్ విషయంలో కానీ, ప్రతి దాంట్లో అండ్ యాక్టింగ్ విషయంలో కానీ ఇరక్కొట్టేసిన మా సాయి సోమయాజులకి, వీళ్ళందరి చేత, మన సత్య గారి చేత, రియా గారి చేత అండ్ వెనల్ కిషోర్ గారి చేత ఫైట్స్ చేయించిన మా వించుంగ్ అంజీ గారికి, అండ్ సత్య గారి చేత అంత అద్భుతమైన డ్యాన్స్ చేయించిన పలాకి విజయ్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ రితేష్కి కానీ సత్యకి కానీ థ్యాంక్స్ చెప్తే అది నాకు చెప్పుకున్నట్టే, సో నాకు చాలా థ్యాంక్స్. అండ్ ఇంకెవరన్నా మర్చిపోయి ఉంటే క్షమించకండి, కాల్ చేసి తిట్టండి. సో థ్యాంక్ యూ అండి. మీ మీద కాపీ రైట్స్ వేయడానికి రెడీగా ఉన్న సత్య గారు, బికాజ్ ఆయన స్పీచ్ని మీరు దొంగలించారు అని ఆయన వెనకాల నుంచి చెప్పడం జరుగుతుంది. అదే చెప్తారా మీరు? ఓకే, సేమ్ స్పీచ్ వస్తుంది. థ్యాంక్ యూ అండి. గీతాబాద్ గారు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నమస్కారం అండి. ఒక డిఫరెంట్ మూవీ, ఒక అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియాతో ఎప్పుడు ఎవరు చేయని విధానంలో చేయాలనే ఒక తపన ఎప్పటి నుంచో ఉండేది. అది ఈసారి ఈ జెట్లీ అనే ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీతో పూర్తయిందని నేను అనుకుంటున్నాను. సో ఇది సక్సెస్ఫుల్గా టేక్ ఆఫ్ అవడమే కాక సక్సెస్ఫుల్గా కూడా ప్రేక్షకుల మధ్యలో ల్యాండ్ అవ్వడం చాలా చాలా సంతోషంగా ఉంది. సో ఇదేంటంటే నిన్న థియేటర్స్కి వెళ్ళాము, మేము చూసాము, చాలా థియేటర్స్కి వెళ్ళాము. సో యునానిమస్గా ద అప్లాస్ ఈజ్ వెరీ లౌడ్ అండ్ వెరీ క్లియర్ దట్ దే ఆర్ ఎంజాయింగ్ ద మూవీ. అది ఆల్ కైండ్స్ ఆఫ్ ఆడియన్స్ చూసాం. అక్కడ పెద్దోళ్ళు కూడా ఉన్నారు, మిడిల్ ఏజ్ పీపుల్ అండ్ దెన్ చిల్డ్రన్ అండ్ యూత్, ఎవ్రీవన్ విత్ దేర్. చాలామందితో ఇంటరాక్ట్ కూడా చేసాము. దే ఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. రెగ్యులర్ ఫార్మాట్స్లో మూవీస్ చాలా వస్తుంటాయి, బట్ కొంచెం డిఫరెంట్ టైప్లో చేస్తేనే కొద్దిగా అంటే సంథింగ్ వీ కెన్ షేర్ విత్ ద ఆడియన్స్ అనేది ఎప్పుడు ఒకటి నా మైండ్లో ఉండేది. సో దాంతో ఈ మూవీ చేయడం జరిగింది. కలెక్షన్స్ కూడా చాలా డీసెంట్గా ఉన్నాయి, బాగున్నాయి. నిన్న పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. ఈరోజు ఇంకా బెటర్గా ఉంటాయి, ఎందుకంటే కొన్ని థియేటర్స్ కొన్ని స్క్రీన్స్, ఇంపార్టెంట్ స్క్రీన్స్లో ఫస్ట్ డే స్క్రీన్ అవ్వలేదు, అది చాలామందికి తెలిసిన విషయం అది. బట్ ఫ్రమ్ టుడే అగైన్ దే స్టార్టెడ్ కాబట్టి ఇంకా బెటర్గా ఉంటుందని ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఆడియన్స్ కూడా అందరూ ఏమంటున్నారంటే, జస్ట్ జనరలీ సింపుల్గా సమప్ చేయాలంటే ఒక కూల్ మూవీ ఫర్ దిస్ హాట్ సమ్మర్ అని చెప్తున్నారు అందరూ జనరల్గా. సో ఐమ్ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్ దట్ ఈస్ కమింగ్. అండ్ few things I've always been telling, it's Ritesh Rana's movie and everything, and of course it is Ritesh Rana's movie. And Ajay garu cheppinattu ఇప్పుడు కొత్త జోనర్ తయారైందేమో రితేష్ రానా జోనర్ అనేది. ఎందుకంటే ఇంత వ్యాకీగా డిఫరెంట్గా ఐ థింక్ వెరీ రేర్లీ యూ విల్ ఫైండ్ డైరెక్టర్స్ ఇన్ దిస్ జోనర్. సో రితేష్ రానానే కాకుండా ఆయనతో పాటు ట్రావెల్ అయిన అందరు టెక్నీషియన్స్ కూడా ఒక్కసారి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. డిఓపి సురేష్, మ్యూజిక్ డైరెక్టర్ కాల్ భైరవ, ఫైట్ మాస్టర్ అంజీ, కాస్ట్యూమ్ డిజైనర్ తేజ, తర్వాత కోరియోగ్రాఫర్ విజయ్ పులాకి, తర్వాత ఇంకెవరన్నా మర్చిపోయిన వాళ్ళ ఎడిటర్ కార్తిక్ శ్రీనివాసు, విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ రిషికేష్ ఆల్సో ఈజ్ అ వెరీ యంగ్ టాలెంట్ అండ్ హీస్ డన్ ఎ ట్రెమెండస్ జాబ్. మీరందరూ సినిమా చూసే ఉంటుంటారు. సో లాట్ ఆఫ్ విఎఫ్ఎక్స్ వర్క్స్ వర్ దేర్ అండ్ హీ డిడ్ ఇట్ వెరీ 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 నైస్లీ అండ్ వెరీ అమేజింగ్లీ. సో ఇంకెవరన్నా ఉన్నారో మర్చిపోయిన వాళ్ళు. సో వీళ్ళందరూ లేనిదే ఈ సినిమా లేదు. సో వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్. అలానే అఫ్కోర్స్ టెక్నీషియన్సే కాదు, క్యాస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. క్యాస్ట్ లేనిదే సినిమా లేదు. సో సత్య ఫస్ట్లో రిలీజ్ చేసాము మేము. సత్య అక్కడ కార్ దగ్గర కూర్చొని ఉంటే నన్ను హీరో అవ్వాలనుకుంటున్నానంటే వాళ్ళ అసిస్టెంట్స్ వచ్చారు, నీకు ఎందుకన్నా ఇవన్నీ అని అంటే, అప్పుడు నేను ఒక స్కూటర్ మీద వచ్చి హీరో చేద్దాం సినిమా అన్నాం, రీల్ ఒకటి రిలీజ్ చేసాం. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది మా జర్నీ యాజ్ ఎ హీరో. సో హీరో అయిపోయాడు. నిన్న థియేటర్స్కి వెళ్ళినప్పుడు కూడా అందరూ హీరో 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 అని అరుస్తున్నారు గట్టిగా. ఒక
కామిక్ టైమింగ్ ఉన్న హీరో, అంతే. ఒక హీరోయిక్ ఇమేజ్ ఉన్న కామెడియన్ అనుకోండి, పోనీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అది సత్యాకి, అలానే అజయ్ గారికి, రియా సింగ్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ గర్ల్, షీ డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. అండ్ నూర్జహాన్, గుండు సుదర్శన్ గారికి, తర్వాత మర్చిపోయాను అసలు ఇంపార్టెంట్ క్యారెక్టర్ సోమయాజులు, సత్య రితేష్ అసిస్టెంట్. హీ యాక్టెడ్ యాజ్ ద కో పైలట్ ఇన్ ద మూవీ. సో హీజ్ రోల్ వాజ్ వెరీ మచ్ ఎంజాయిడ్ బై ద ఆడియన్స్. చూసాం థియేటర్లో కూడా. సో హీ డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. హీఈస్ నాట్ ఓన్లీ అన్ ఆర్టిస్ట్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్, హీఈస్ ఆల్సో హీ రోట్ ద లిరిక్స్ ఫర్ ద మూవీ ఆల్సో. అండ్ అన్ని ప్రమోషనల్ ఐటమ్స్ అన్నీ కూడా తనే డిజైన్ చేశాడు. సో థ్యాంక్ యూ సోమా. ఇంకా ఎవరు ఈ ప్రాజెక్ట్ని స్మూత్గా ఎగ్జిక్యూట్ చేసిన అనన్య పెద్దమల్లు కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే తను షీ వాజ్ దేర్ త్రూ అవుట్ ద షూటింగ్ అండ్ దెన్ షీ డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. సో చూసిన ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, చూడని వాళ్ళందరినీ తప్పకుండా ఈ సినిమా చూడాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. అలానే పాత్రికేయ మిత్రులందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్. వాళ్ళు ఎప్పుడు ఏం ప్రెస్ మీట్లు పెట్టినా వస్తున్నారు అండ్ మా మూవీని ఎంతవరకు సపోర్ట్ చేయాలో అంతవరకు చేస్తున్నారు. కాబట్టి చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చెర్రీ గారు, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ ఇందాక